వాటర్ మనం బోర్ వేసినప్పుడు 2 ఇంచులు వాటర్ వచ్చి డెప్త్ వేసిన దానివల్ల వచ్చిన 2 ఇంచుల వాటరు డ్రై అయిపోతాయా? నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. సో మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. మేము 1 వీక్ బ్యాక్ తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రైతుకు సర్వేకి వెళ్ళడం జరిగిందండి. సో మేమే ఇక్కడ రన్నింగ్ అవుతున్న బోరు, డ్రిల్ అవుతున్న బోరు మేమే రికమెండేషన్ ఇచ్చాము. అయితే ఆ రైతుకు 170 నుంచి 240 వరకు మనం రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ రైతు ఆనందంలో ఏం చేశాడంటే 170 నుంచి దగ్గర 290 వరకు డెప్త్ వేసుకున్నారు. మనకు వాటర్ అయితే ఫస్ట్ 2 ఇంచులు వాటర్ వచ్చాయి. సో అనవసరమైన డెప్త్ వేసిన దానివల్ల ఈ రైతు ఏం మాట్లాడాడో ఒకసారి మాకు వాయిస్ రికార్డ్ పెట్టాడు, వినండి. 200 దగ్గర వాటర్ రాలేవు సార్. 200 నుండి 220 దాకా ఫుల్ వాటర్ వచ్చినాయి. 220 నుంచి 290 వరకు కొడితే చుక్క వాటర్ రావడం టోటల్ మొత్తం బంద్ అయింది సార్. 200లో 2 ఇంచులు వాటర్ వచ్చాయంట. సో మీకు ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది. డ్రై అయిపోయిన వీడియో కూడా ఇందులోనే ఉంది. 200లో 2 ఇంచులు వాటర్ వచ్చాయి. 200 తర్వాత దాన్ని ఏం చేశారంటే 290 వరకు వెళ్ళారు. 290 వరకు వెళ్ళిన దానివల్ల ఏమైందంటే పడిన 2 ఇంచుల వాటర్ కూడా మనకు డ్రై అయిపోయి వాటర్ అయిపోవడం జరిగింది. సో రైతులారా, మీకు నీళ్లు పడేంత వరకు మనకు ఒక బాధ ఉంటుంది. నీళ్లు పడిన తర్వాత ఆనందంతో ఇంకా డెప్త్ వేస్తారు. అలా వేసిన దానివల్ల మనకేందంటే మనం కష్టపడి ఆ బోర్ పాయింట్ చెక్ చేసి సో అక్కడ మనం నీళ్ళను బయటికి తీసుకొచ్చి ఆ నీళ్లను మనం ఖాళీ గ్యాప్లలోకి పంపించుకునే దానికన్నా సో యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం అనుభవం ఉన్న జియాలజిస్ట్తో మీరు చూపించుకుంటే సో పడిన వాటర్ అనేది మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా డెప్త్ వేస్తే అంటే ప్రతి ఒక్క ఏరియా అని కాదు, కొన్ని ఏరియాలు ఉంటాయి మనం 2 ఇంచులు పడినా 3 ఇంచులు పడినా ఇంకా పెరుగుతాయి, డెప్త్ వేసుకోవచ్చు. కొన్ని ఏరియాలు బేస్ చేసుకుని ఉంటాయి. కొన్ని ఏరియాలు మినిమం డెప్త్ మ్యాక్సిమం డెప్తే ఉంటాయి. అంటే ఎన్ని అడుగులు వేసుకోవాలి, ఎన్ని అడుగుల వరకు వేసుకొని ఆపాలనేది కూడా ఉంటుందండి. సో రైట్ అండి, థ్యాంక్ యూ.